వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఉన్నా. సో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అహ్మదాబాద్ జంక్షన్ వరకు ట్రావెల్ చేయబోతున్నాను. ఈరోజు జూలై నడుస్తుంది. ఇప్పుడు జూలై 24, 2024 వెనస్డే. సో వెనస్డే మాత్రమే నడిచే ట్రైన్ 20967 ట్రైన్ నంబర్ అండ్ పోర్బందర్ ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి పోర్బందర్ వరకు ట్రావెల్ చేస్తుంది. సో మనం గుజరాత్కి వెళ్తున్నాము. వర్షాకాలం, ఇప్పుడు ఆల్రెడీ వర్షం కూడా పడుతుంది ఇక్కడే. సో మాన్సూన్ ఒక జర్నీ లాంగ్ కావాలని చెప్పి నేను ట్రావెల్ చేస్తున్నా. ఈరోజు వెనస్డే మాత్రమే ట్రైన్ ఉంటుంది. మొత్తం 22 అవర్స్ జర్నీ డ్యూరేషన్. మధ్యలో మొత్తం 18 స్టేషన్స్లలో హాల్ట్ ఉంటుంది. ఆర్ఏసీలో బుకింగ్ చేసి ఉంటే సో వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. S3లో 16 నాది. ట్రైన్ నంబర్ వేరే ఉండే అప్పుడు, అదైతే ఇప్పుడు అన్అవైలబుల్ అయిపోయింది. సో ఇప్పుడున్న నంబర్ 20967 మెయిన్ నంబర్ అనమాట. ఇప్పుడైతే 3:10కి బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ డే 1:15కి అక్కడికి చేరుస్తుంది అనమాట. సో అక్కడ మణినగర్ అని బేగంపేట లాగా ఉంటుంది, అక్కడ దిగేస్తాం మనం. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చేసా. ట్రైన్ అయితే నించోనుంది సికింద్రాబాద్ పోర్బందర్ S3 అన్నమాట మాది. స్టేషన్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అక్కడ నెంబర్ షో అవుతుంది, ట్రైన్ నెంబర్ 10. ఇక్కడ గుజరాతీలో రాసింది. ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది ఈ ట్రైన్లో అండ్ ఇంగ్లీష్లో రాసింది ఇక్కడ ప్యాంట్రీ కార్. ఇది 110 స్పీడ్ పర్మిటెడ్ అనమాట. LHB కూడా కాదు కదా. ఇది జనరల్ కోచ్. ఇంతగానం ఖాళీగా ఉంది చూడండి. మంచిగా సామాన్ అంతా లోడ్ చేస్తున్నారు. సో ఇక్కడ తెలుగులో రాసింది చూడండి, ఇక్కడ రాసింది తెలుగులో. కలర్ఫుల్ మంచిగా లోకో పెట్టారనమాట. వడోదరా షెడ్ది ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అనమాట. సో ఎక్కడి వరకు పుల్ చేస్తుంది అదంతా నాకు ఐడియా లేదు. మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ ట్రైన్లో. సో ఇక్కడ చూసుకుంటే ఇది వాటర్ బాటిల్ 15 రూపీస్కి ఒకటి ఉంటుంది. ఇది 20కి అమ్ముతారు దరిద్రులు, జాగ్రత్తగా కొన్నాను. అండ్ స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తా. దీన్ని 2 పార్ట్స్లో నేను డివైడ్ చేస్తాను. జర్నీ విల్ బి ఇన్ 2 పార్ట్స్. మీకు వాష్రూమ్ కండిషన్ చూపిస్తా. మిర్రర్ అయితే చాలా బాగుంది అండ్ వాటర్ కూడా వస్తున్నాయి, క్లీన్గా కూడా ఉంది. సో వాష్రూమ్ చూద్దాము. సో వాష్రూమ్ కూడా క్లీనింగ్ అదంతా అయిపోయింది అండ్ లోపల మిర్రర్ కూడా చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది అనమాట. ఇప్పుడైతే క్లీనింగ్. తర్వాత కండిషన్ ఎట్లుంటుందో నేను చూసి మరి మీకు చెప్తా. ఇండియన్ స్టైల్ అయితే అక్కడ ఆ సైడ్. సో వెస్ట్రన్ అనమాట. ఇది సేమ్ వెస్ట్. ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది కానీ చాలా పాతగా అయిపోయింది. LHBలో కన్వర్ట్ చేస్తే బాగుంది. సో నాది 19, బట్ నేను ఆ సైడ్ కూర్చున్నా. సో చూద్దాం తర్వాత అయితే వచ్చేస్తాయి ఇటు సైడ్. ఇప్పుడైతే ఎవరు రాలేదు. మరి ఇటు సైడ్ కాగజ్నగర్కి వెళ్ళే ట్రైన్ వచ్చేసింది, బట్ 3:10 అవుతుంది, ఇంకా డిపార్ట్ అవ్వలేదు. 3:10 అయిపోయింది ఆల్రెడీ. ప్రెసెంట్ ఇక్కడ కూర్చున్నా. 3:10 అయిపోయింది. బయలుదేరేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. 3:10కి బయలుదేరాల్సిన ట్రైన్ 5 మినిట్స్ డిలేగా బయలుదేరింది. సో సగం వచ్చేసిన తర్వాత నేను వీడియో తీస్తున్నా. సో ఇప్పుడు 3:19:20 అవుతుంది అనమాట. సో ఒక 6-7 మినిట్స్ డిలేగా చేరింది. వర్షం కూడా బాగానే స్టార్ట్ అయింది, చినుకులు పడుతుంది అనమాట. సో దిస్ ఇస్ డిపార్చర్ ఫ్రమ్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 5. ₹5కి వాటర్ కూడా దొరుకుతాయి. ₹5 స్పెండ్ చేసి తీసుకోవచ్చు. Bye bye Secunderabad station and Hyderabad city. We'll meet you after
5-6 days. That is metro bridge. So I will show it next బేగంపేట్ కి ఆగుతుంది. బేగంపేట్ మీకు మళ్ళీ చూపిస్తాను నేను. సికింద్రాబాద్ నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది బేగంపేట్. స్టేషన్ కోడ్ BMT. సౌత్ సెంట్రల్ రైల్వే అప్గ్రేడ్ చేసింది డివిజన్ సికింద్రాబాద్. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రెండో ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇక్కడ నుంచి కూడా చాలా మంది పబ్లిక్ ఇప్పుడు బోర్డ్ అవుతారు. సో దీని తర్వాత డైరెక్ట్ గా తాండూరులో ఆగుతుంది ట్రైన్. 2 minutes ఆగిన తర్వాత బేగంపేట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన నుంచి బయలుదేరుతుంది ట్రైన్. అండ్ ఇది కూడా అండర్ రినోవేషన్ లో ఉంది. ఎక్సలేటర్ ఫిట్ చేస్తున్నారు, చూడొచ్చు. ఎక్సలేటర్ పెట్టబోతున్నారు అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 బేగంపేట్. దట్ ఈస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. టికెట్స్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మనము. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి కూడా మనం తీసుకోవచ్చు. బాయ్ బాయ్ బేగంపేట్. సెకండ్ స్టాప్ ఇక్కడ నుంచి. సో వర్షం చాలా పడుతుంది. నేచర్ క్యూర్ హాస్పిటల్ రైల్వే స్టేషన్, ప్రకృతి చికిత్సాలయ రైల్వే స్టేషన్. దీని తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఫతేనగర్ స్టేషన్ని స్కిప్ చేస్తుంది ట్రైన్. మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు 2 minutes ఆగిన తర్వాత బయలుదేరింది. సికింద్రాబాద్ నుంచి 114 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది తాండూర్. స్టేషన్ కోడ్ TDU. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది డివిజన్ సికింద్రాబాద్. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది తెలంగాణలో ఉంది. ఇక్కడ రావాల్సిన టైం 4:55, బట్ ఇది 5:29కి చేరుకుంది. అంటే ఆల్మోస్ట్గా 34 minutes డిలేగా రన్ అవుతుంది ట్రైన్. అందుకని 2 minutes ఆగి బయలుదేరింది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది. సో వర్షం పడుతుంది. మాన్సూన్ జర్నీ నాట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ చాలా స్టేషన్స్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంటున్నాయి ఇప్పుడైతే. బాయ్ బాయ్ తాండూర్. దట్ లైన్ కమింగ్ ఫ్రమ్ గుంతకల్ జంక్షన్. గుంతకల్ నుంచి ఒక లైన్ వచ్చి కలుస్తుంది అన్నమాట వాడి జంక్షన్లోకి. సో మన ట్రైన్ వాడి జంక్షన్కి చేరుకుంటుంది. వాడి జంక్షన్లోకి ట్రైన్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి 184 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది వాడి జంక్షన్. స్టేషన్ కోడ్ WADI. సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ సోలాపూర్. ఇది జంక్షన్ పాయింట్ ఎందుకంటే ఒక లైన్ గుంతకల్ నుంచి వచ్చి కలుస్తుంది, ఒక లైన్ వికారాబాద్ జంక్షన్ నుంచి వస్తుంది. కాబట్టి ఇది ఒక జంక్షన్ పాయింట్. మన ట్రైన్
ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ ఇది కర్ణాటక స్టేట్లో వస్తుంది. వాడి నుంచి టీ తీసుకుంటున్నా. ఇంకోటి తీసుకుందాం. అసలు ఖాళీగా ఉన్నాయి, చూద్దాం. సోలాపూర్లో అన్న ఫుల్ 10 మినిట్స్ ఆగిన తర్వాత బయలుదేరింది. యాక్చువల్లీ 5 మినిట్సే హాల్ట్ ఉంది ఇక్కడ. అండ్ మొత్తం హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది. 6:15కి రావాల్సింది 6:46 వరకు వచ్చిందనమాట ట్రైన్ అయితే. సో నా డిపార్టింగ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద నుంచి డిపార్ట్ అవుతుంది ట్రైన్. హైదరాబాద్ న్యూఢిల్లీ ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది. సో అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఈ స్టేషన్ సెంట్రల్ రైల్వే అండర్ వస్తుంది. సో పోలీస్ కానీ ఆర్పిఎఫ్ వాళ్ళంతా సెంట్రల్ రైల్వే వాళ్ళు అయి ఉంటారనమాట, వెండర్స్. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. వడాపావ్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవర్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ గుల్బర్గా జంక్షన్. సో కలబుర్గి జంక్షన్, KLBG స్టేషన్ కోడ్. స్టేషన్ని గుల్బర్గా నుంచి కలబుర్గికి చేంజ్ చేసేసారు. సికింద్రాబాద్ నుంచి 222 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది. కలబుర్గి జంక్షన్ స్టేషన్ కోడ్ KLBG. సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది డివిజన్ సోలాపూర్. ఇక్కడ మొత్తము 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 7:05కి రావాల్సిన ట్రైన్ 7:35కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్గా 30 మినిట్స్ డిలేగా రన్ అవుతుంది ట్రైన్ అయితే. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చింది. అది ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి ఉంచేది. ఇక్కడ చాలామంది దిగిపోతారు. ఇక్కడైతే చాలామంది దిగిపోతున్నారు. మరి ఎంతమంది ఎక్కుతారో ఏమో, మొత్తం ఖాళీగా అయిపోవచ్చు. నా సైడ్ కూడా నేను ఏంటంటే లోవర్ 15 ప్లాట్ఫామ్ 3 అటు సైడ్ ఉంది. సో డిపార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్ అయితే. త్రీ మినిట్స్ ఆగిన తర్వాత డిపార్ట్ అయిపోయింది కలబుర్గి స్టేషన్ నుంచి. సో ఇక్కడ ఒక మెమో ట్రైన్ నించున్నది. లైట్గా అనుకున్నా కూడా వర్షం అయితే బాగానే పడుతుంది. సికింద్రాబాద్ నుంచి 334 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది సోలాపూర్. స్టేషన్ కోడ్ SUR. సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. ఇది ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇన్ సెంట్రల్ రైల్వే. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 o'clockకి రావాల్సిన ట్రైన్ 9:43కి వచ్చి ఇప్పుడు 10 o'clockకి బయలుదేరింది ఇక్కడ నుంచి. సో సోలాపూర్ మహారాష్ట్రలోకి వస్తుందన్నమాట. సో సెంట్రల్ రైల్వేలో ఇదొక హెడ్ క్వార్టరు డివిజన్ అన్నమాట. సో వర్షం అయితే బాగా పడుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి మన ట్రైన్ వచ్చింది. సో ఇదే పార్ట్ 1 లాస్ట్ అనమాట. సో పార్ట్ 2 రేపు మార్నింగ్ నుంచి నేను చూపిస్తా పార్ట్ 2 అనేది. సో ఇప్పుడైతే నేను కూడా పండుకుంటాను. సో వర్షం కూడా చాలా బాగా పడుతుంది. సో పార్ట్ 1లో అయితే ఇంతే వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Gracias.
जिल्हा हॉस्पिटल अद्ययावत सुविधांसह मोठ्या प्रशस्त जागेत अतिभव्य स्वरूपात सुरू झाले आहे. तेव्हा खाजगी 4 अंतर्गत मिळवण्यासाठी